సో మొత్తమే అంటే మీరు 1990లో ఆ కాలంలో జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలకు కార్యదర్శిగా ఉన్నారు. అక్కడ పరిస్థితులు క్షుణ్ణంగా అంటే బయటికి కనిపించిన విషయాలు కూడా చాలా విషయాలు మీకు తెలుసు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అటు భద్రతా పరంగా కానీ, పాలనా పరంగా కానీ, టూరిజం వాటన్నిటినీ ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు ఆ టైంకి ఈ టైంకి కంపారిజన్ లేదండి. ఎందుకంటే అప్పుడు రోజుకొక టెర్రరిజం ఇది అటాక్, కొన్ని ఇట్ వాస్ యుద్ధం. ఇట్ ఇస్ నాట్ ఏ టూరిస్ట్ అటాక్ ఆర్ సమ్, ఇట్ వాజ్ ఏ రెగ్యులర్ వార్, అన్డిక్లేర్డ్ వార్. కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు మన పక్కన, కొన్ని వేలు ఆల్మోస్ట్ రన్నింగ్ ఇన్ టు ల్యాక్స్ ఆర్మ్స్, ఎక్స్ప్లోజివ్స్, ఇవన్నీ కూడా సీజ్ చేసాం ఈ టెర్రరిస్ట్ నుంచి. అవన్నీ పెద్ద మ్యూజియం కూడా పెట్టేవాళ్ళం. అప్పుడు ఒక ఆర్మీకి సరిపోయినంత ఎమ్యునిషన్ ఉండేది. తర్వాత మన బోర్డర్స్ చాలా కష్టం అండి. మన బోర్డర్స్ మన పక్కన హై హిల్స్, వాళ్ళ పక్క నుంచి అది ప్లేటో, ఇలాగా సమతలంగా ఉన్న భూమి అనమాట. అక్కడి నుంచి నడిచి వచ్చేసి ఇక్కడ ఎక్కి ఇక్కడి నుంచి దిగడానికి. మనం వెళ్ళాలంటే ఇదంతా ఎక్కి వెళ్ళాల బోర్డర్ దగ్గర, బోర్డర్ ఏరియా. సో అవర్ బోర్డర్స్ టు మేనేజ్ ఆర్ వెరీ డిఫికల్ట్. రెండోది ఏంటంటే, ఇది మీరు ముఖ్యంగా గమనించవలసింది, కాశ్మీర్లో ఆ రోజుల్లో అక్కడ ఉన్న వాళ్లే కదా ప్రతిసారి బయట నుంచి వచ్చి అటాక్ చేసేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అందుకని స్థావరాలు ఉన్నాయని చెప్పాను నేను ఆ రోజుల్లో. పెద్ద ప్రాబ్లం ఏంటంటే, లోకల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ కోర్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటే ఎవరు దాన్ని హెడ్ చేయాలా? కోర్ గ్రూప్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫర్ కాశ్మీర్, ఎవరు దాన్ని హెడ్గా ఉండాలా? చీఫ్ మినిస్టర్ వుడ్ సే ఐ వాంట్ టు బి దిస్ వన్, ఆర్ ది లెఫ్టినెంట్ గవర్నర్. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్, లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ అపాయింట్ అవ్వచ్చును. నా ఎంత ఇన్ఫర్మేషన్ ఈ కోర్ గ్రూప్లో డిస్కస్ చే, యూనిఫైడ్ కమాండ్ ఇట్స్ కాల్డ్, నాట్ కోర్ గ్రూప్, యూనిఫైడ్ కమాండ్. యూనిఫైడ్ కమాండ్లో ఒక్కొక్కళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, చేయవలసిందంతా చేశారా లేదా, భయం. ఇది షేర్ చేస్తే ఇది ఎక్కడ లీక్ అవుతుందో అని. బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్. అందులో లోకల్స్ ఉన్నారు చాలా మంది. ఈ లోకల్స్ ఎక్కడ వెళ్ళి, ఒకటి బ్రదరో సిస్టరో ఎవరు, అదే కదా మనుషులు ఉన్నది అప్పుడు ఆ రోజుల్లో. సో ఇట్ వాజ్ ఈవెన్ నౌ ఇట్ ఇస్ ఎ మేజర్ ప్రాబ్లం. ఈ యూనిఫైడ్ కమాండ్ ఏం పనిచేస్తూ ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది, దీంట్లో జరుగుతుంది, దాని యొక్క వాల్యూ ఏమిటి అని. ఇప్పుడు ఏమైంది మరి, పోయిన ఒక సంవత్సరం పెద్ద ఘటనలు ఏం జరగలేదు కదా, ఇదే ఫస్ట్ ఘటన జరిగింది. అందువల్ల దే సే ఇట్ వాజ్ ఫంక్షనింగ్ వెల్. సో నౌ దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్, వీ వుడ్ టైటన్ అప్. ఓకే, మీరు అన్నట్టు చాలా కాలంగా తర్వాత జరిగింది. అంటే పుల్వామా తర్వాత భారత్ వెంటనే చాలా ఘాటుగా స్పందించడం, సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేయడం వల్ల కొంతకాలం ఆగింది. అంటే అలాంటి కఠిన చర్యల వల్లనే దీన్ని కంట్రోల్ చేయొచ్చు పాకిస్తాన్ అని అనుకోవచ్చు. దీన్ని అంతే, మరి వేరే పద్ధతి ఉందండి. ఇప్పుడు ఓపెన్ వార్ ఈజ్ ఏ లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళకి న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి, మనకి న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. అందులో మనం కొంచెం రేషనల్గా బిహేవ్ చేయొచ్చు, వాళ్ళు ఇర్రేషనల్గా బిహేవ్ చేసి బాంబు ఇచ్చేసి దెర్ ఈజ్ ఎ డేంజర్. మీరు అన్నట్టు అదే, ఒకవేళ అలాంటి చర్యలు చేస్తే మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం ప్రత్యక్షం అవుతుంది. మన మోదీ గారు ఏమన్నారు, దిస్ ఇస్ నాట్ ఎ టైమ్ ఫర్ వార్ అని చెప్పేసి ఆయన అన్నాడు యుక్రెయిన్ దీంట్లో. మరి అంటే వీడు వచ్చి మనం తంతు ఉంటే ఊరుకోవాలని అంటలేదు నేను. ఈ విధంగా మీరు అన్నటువంటి పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్థిక, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికంగా వారికి సపోర్ట్ ఆపడం, దౌత్యపరంగా రాజకీయ పరంగా పాకిస్తాన్ని ఏకాకిం చేసే విధంగా ఏం చేస్తే ఎలా ఉంది సార్? ఇప్పటికే ఏకాకి అయింది చాలా. ఎవరు ఈ ఇన్సిడెంట్ ద్వారా సార్ అంతకుముందే ప్రపంచవ్యాప్తంగా ఇంత ముందే పాకిస్తాన్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అన్న ఇది ప్రతి దేశానికి తెలుసును. కాకపోతే ఓపెన్ గా చెప్పరు. మీరు యు ఆర్ ది సెంటర్ ఫర్ దిస్ వన్. ఏమి ఒసామా బిన్ లాడెన్ వాళ్ళు ఊర్లో జరిగి వాడిని పట్టుకుని అక్కడ ఇచ్చేశారు కదా. బట్ వాజ్ ఇట్ నాట్ ఏ సెంటర్? అమెరికాకి తెలియదా ఈ విషయం? ఇంగ్లాండ్కి తెలియదా? ఫ్రాన్స్కి తెలియదా? వీళ్ళందరికీ తెలుసును. బట్ ఫర్ దర్ ఓన్ రీజన్స్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్ట్. వన్ ఆఫ్ ది రీజన్స్ ఈస్ ది స్ట్రాంగ్ సపోర్ట్ చైనా గివ్స్ టు దీస్ పీపుల్. పాకిస్తాన్తో ఉన్న ఈ సమస్యకు అసలు శాశ్వత పరిష్కారం ఏంటి సార్?
అన్నీ ట్రై చేయాలండి. కానీ ఆర్మీ రూల్ చేస్తున్నంత కాలం అక్కడ ఓకే ఆర్మీ రూల్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. వీళ్ళంతా గట్టిగా ఇదవడానికి వాళ్ళు లోకల్ అడ్మినిస్ట్రేషన్లో దే ఆర్ నాట్ కరప్ట్. లోకల్ సివిలియన్ పీపుల్ దే అడ్మైర్ ది ఆర్మీ, పాకిస్తానీ ఆర్మీ. అందుకని వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉంది. ఈ సివిలియన్ ఫెలోస్ అంతా డబ్బులు తినేయటం ఎలక్షన్స్లోను వాటిల్లోనూ వీటిల్లోనూ అని చెప్పేసి ఏదో ఒక ఈ స్కాము ఆ స్కాము అని చెప్పేసి వాళ్ళకి కొంచెం కోపం. ఈ పరిస్థితి కూడా మారాలి. మారి మంచి గవర్నమెంట్స్ వస్తే చక్కగా చేస్తున్నప్పుడు అది మనం చేతిలో లేదు. అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ దట్ కంట్రీ. అందువల్ల ఇది ఒక రోజులో జరిగిపోయేది లేకపోతే మనం డిక్లేర్ చేయడం వల్ల ఈ రెండును మన ఇండస్ వ్యాలీ ట్రీటీను దీనివల్ల ఇమీడియట్ రియాక్షన్ ఉండదు. అంటే మీరంటే ఇంత జరిగిన తర్వాత ప్రపంచం అంతా ఖండిస్తున్నా కూడా అంటే భారతదేశ ప్రభుత్వం మన ప్రభుత్వం చేస్తున్న చర్యలన్నింటినీ కూడా పాకిస్తాన్ మళ్ళీ దాన్ని ప్రతిఘటిస్తున్నట్టుగా కవింపు చర్యలు చేస్తున్నట్టుగా ఈ విధంగా చేస్తుంది. మరి దాన్ని ఎలా నియంత్రించడం సార్? ఇప్పుడనే అందుకనే సీజ్ ఫైర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LOC దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆఫ్ ఇది మన షిమ్లా అకార్డ్. అది మేము వీ హ్యావ్ అబాలిష్డ్ షిమ్లా అకార్డ్ అంటాడు వీడు. యూనిలాటరల్గా మనం యూనిలాటరల్గా చేసామని ఒక తరఫే చేసామని వీడిది. సో దే ఆల్సో యూజ్డ్ ఆల్ దేర్ వెపన్స్. దే ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. సో ఇంకా వెపన్స్ ఏం చేస్తారు మరి? సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఏమంటారు, రేపు మీరు ప్రూవ్ చేయండి దట్ దిస్ ఈజ్ ప్లాన్డ్ బై పాకిస్తానీ ఆర్మీ. హౌ డూ యూ ప్రూవ్? ఈజ్ ఇట్ అంత ఈజీగా ఇది ప్రూవ్ చేయటం? మనకి సస్పెషన్ అందరికీ కనపడుతోంది వీళ్ళు చేసిందేనండి. వాడు ఇంకోడు రాణా అని చెప్పేసి వాడు పట్టుకుని వచ్చాం మనం ఇప్పుడు ఇన్నేళ్ళు అయిన తర్వాత. సో ఇవి తెగిలే కావు. ఒకప్పుడు అమెరికా రోల్ కూడా చాలా క్రిటికల్గా ఐ యూస్ టు బి వెరీ క్రిటికల్. కళ్ళు మూసుకుని పిల్లిని పాలు తాగినట్టుగాను దే నో దట్ పాకిస్తాన్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఎపిసెంటర్ ఆఫ్ టెర్రర్ బట్ దే నెవర్ టుక్ ఎనీ యాక్షన్. సో మొత్తం ఈ ఇన్సిడెంట్ తర్వాత సార్ మన దేశ అంటే అంతర్గత భద్రత పరంగా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంతర్గత ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ హెస్ గాట్ మెనీ ఆస్పెక్ట్స్ అండి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎకానమీ, ఆన్ అవర్ ఇండస్ట్రీ, ఆన్ అవర్ ప్రొడక్టివిటీ, ఆన్ అవర్ అగ్రికల్చర్. ది ఎకానమీ, ఇఫ్ ది ఎకానమీ ఈజ్ నాట్ స్ట్రాంగ్, ఇప్పుడు వార్ అంటే యూ హెవ్ టు స్పెండ్ విపరీతమని స్పెండ్ చేయాలి ఖర్చు. మరి దీనికి ఉండాలి కదా సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉండాలి కదా. సో ఒక రోజులో జరిగేది కదా ఇది. యూ హ్యావ్ టు బిల్డప్. ఒక మోదీ గవర్నమెంట్ ఏంటంటే మన స్ట్రెంగ్త్ లేనప్పుడు మనం యూ కెన్ ఓన్లీ గివ్ లెక్చర్స్. లేస్తే మనిషిని కాదు, తెలుగులో సామెత ఉండేది, వాడు కాళ్ళు లేవు ఏం లేదు, ఆవిడ కూర్చొని చెట్టు కింద అందరినీ దడిపిస్తుండేవాడు అనమాట. నేను లెగిసానంటే మనిషిని కాదు మిమ్మల్ని ఇచ్చేస్తాను అది చేస్తానని. అదిగో అలా ఉంటుంది సమర్థత లేకుండాను. సమర్థత చాలా పెరిగింది ఈ పోయిన బీజేపీ రెజిమ్లో. మన ఆర్మీ సమత చాలా పెరిగింది, ఇంకా పెరగాలి. ఇంటెలిజెన్స్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ కొంత ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, చాలా ఉంది. అండ్ కాశ్మీర్లో చెప్పాను కదా చాలా ఫోర్సెస్ ఉన్నాయండి, అది కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇన్ని ఫోర్సెస్ని కోఆర్డినేట్ చేయడం కూడా చాలా కష్టం. ఒక ఫోర్సే ఉంటే వాళ్ళ మీదే టోటల్గా డిపెండ్ అవడం కూడా కష్టం మనకి. సో 2-3 ఫోర్సెస్ అది రీఆర్గనైజేషన్ చేయాలి గవర్నమెంట్. ఉండకండి వీళ్ళందరూ వాడు ఉన్నాడు వీడున్నాడు వీడున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ ఇంటెలిజెన్స్ ఇచ్చేది ఒకే సోర్స్. ఇప్పుడు ఇన్ని ఫోర్స్ చెప్పాను కదా, ఇండియా రిజర్వ్ ఫోర్స్ అని ఉంది, మిలిటరీ ఉంది, BSF ఉంది, CRPF ఉంది. వీళ్ళందరికీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రావాలి కదా. ఎవడిస్తాడు? లోకల్సే ఇవ్వాలి కదా. ఎవరా లోకల్స్? ఉన్న లోకల్స్ లిమిటెడ్ కదా. వాడే వీడికి ఒకటి చెప్తాడు, వాడికి ఒకటి చెప్తాడు, ఇంకోటికి వెళ్ళేది చెప్తాడు, వీడి దగ్గర డబ్బులు పుచ్చుకుంటాడు, వాడి దగ్గర డబ్బులు పుచ్చుకుంటాడు. సో అవర్ ఇంటెలిజెన్స్ సెటప్ ఆల్సో రిక్వైర్స్ ఏ కంప్లీట్ షేకప్. కంప్లీట్ షేకప్. సో ఇలాంటి పరిస్థితుల్లో చివరిగా సార్, ఇలాంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ సాధారణ పౌర సమాజం కానీ తీసుకోవాల్సి అంటే స్పందించాల్సిన తీరు ఎలా సార్?
నో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన దేశం డిఫెన్స్ పరంగా ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంగ్థెన్ అని స్టెప్స్ తీసుకుంటుంటే దాన్ని మనం సపోర్ట్ చేయాలి కంప్లీట్గా. ఎందుకంటే ఆత్మరక్షణ లేనప్పుడు తతిమయన్ని అనవసరం కౌరులు చెప్పడం, ఉత్తుత్త కౌరులు అవుతాయి. కరెక్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. హ్యాపీ. ఓకే. ఇది జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల అటాకు, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరిస్థితులు, అంతర్జాతీయంగా దేశానికి ఉన్న మద్దతు, ఇలాంటి అనేక అంశాలపైన పద్మనాభయ్య గారు చెప్పిన విషయాలు. కెమెరామెన్ దేవేందర్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.